ఈరోజు కల్లెడ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలకి ఎటువంటి ఆటంకం లేకుండా లైటింగ్ కానీ ఆడపడుచులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ మన దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మా గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఇదే తొలిసారి. ఈసారి ఎప్పుడు లేనంతగా కొన్ని గ్రామాలలో అయితే అప్పుడప్పుడు తీస్తారు కొందరు, కానీ మా గ్రామంలో ఏకదాడిగా మూకుమ్మడిగా అన్ని కులాలు అందరూ హిందూ బంధువులందరూ ఏకదాడిగా దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామ వీడి అధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏకదాడిగా జరుపుకోవడం ఇదే తొలిసారి. ఇంతటి బతుకమ్మ సంబరాలను ఘనంగా విజయవంతంగా జరిపించిన గ్రామ ప్రజలకు, గ్రామ యువతకు మరియు గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై శ్రీరామ్, జై తెలంగాణ. ఈరోజు మన కల్లేడి గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా గత 10 సంవత్సరాల నుంచి బతుకమ్మ అనేది కల్లేడ గ్రామంలో అంగరంగ వైభవం మరియు దుర్గామాత కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ యువత, గ్రామ మహిళలందరూ కలిసి ఒకే దగ్గర బతుకమ్మ సంబరాలు మంచిగా జరుపుకొని దాని అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని తెలంగాణ అంటేనే ఒక బతుకమ్మ, బతుకమ్మ అంటే ఒక తెలంగాణ అన్నట్టు ఆ ఉద్దేశంతో కల్లేడ గ్రామం ఎప్పుడు చూసినా ఆడపడుచులకు ఆనందంగా నడిపించే బతుకమ్మను అందరూ సహకారంతో గ్రామ ప్రజలు, గ్రామ యువతులు, గ్రామ మహిళల సహకారంతో ఈ రోజు బతుకమ్మ ఒక విజయవంత ప్రోగ్రామ్ చేశాం. జై శ్రీరామ్. ఈ రోజు కల్లేడ గ్రామంలోని తెలంగాణ ఆడపడుచుల ముద్దుల పండుగ అయినటువంటి బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగే దుర్గామాత కమిటీ సభ్యుల సహకారంతో మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ సహకారంతో కట్ట మీద, చెరువు కట్ట మీద లైటింగ్స్ విజయవంతం కావడం వల్ల విజయవంతం చేయడం జరిగింది బతుకమ్మ వేడుకలు. ఇది విషయానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదములు.